15వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మీకు ఇస్తున్న దేశ నివాసాలలో మీరు ప్రవేశించిన తరువాత. చూడండి, వీళ్ళు ఇంకా ప్రవేశించలేదు, వీరింకా అరణ్యయాత్రలోనే ఉన్నారు. దేవుడు మొదటి తరపు ప్రజలను విసర్జించి కాదేశు బర్నియా నుండి వెనకకు త్రిప్పిన తరువాత హజారోతు మార్గానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మరలా తిరిగి వారి యొక్క పిల్లల తరం, ఈ మొదటి తరం యొక్క పిల్లల తరం వెనుతిరిగి కనాను యొక్క బార్డర్స్లో యోర్దాను నది ఉంది. యోర్దాను తూర్పు భాగాన మోయాబు మైదానాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు క్యాంపెయిన్ చేసే పర్యంతం కూడా దేవుడు వారి యొక్క ప్రయాణాలన్నీ కూడా నిర్గమకాండంలో రాయించాడు. మరి ఇంకా వాళ్ళు ప్రవేశించక మునిపే వాళ్ళు ప్రవేశించి నివాసాలలోకి వెళ్ళిన తరువాత అన్నాడు. ఏమర్థమవుతుంది మనకు అంటే, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ దెమ్. దేవుని యొక్క నమ్మకత్వం చూడండి. ఐగుప్తు దేశంలో మొరపెట్టి ఏడ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన ఆ తరం వారు ఉన్నారే, ఎవరినైతే మోషే వెళ్ళి మిద్యాను నుండి దేవుని యొక్క కమిషన్ పొంది వెళ్ళి విడిపించి బలం చేత బయటకు తీసుకొచ్చాడో ఆ తరము కనాను ప్రవేశింపలేదు. వారి అవిధేయత, వారి యొక్క సనుగుడు, వారి అవిశ్వాసం చేత వారు అరణ్యంలో రాలిపోయారు. అరణ్యములో పుట్టినటువంటి పిల్లలు. మరియు వారు వెలుపటికి వచ్చినటువంటి వారు. అరణ్య యాత్ర 40 years కదా. ఆ 40 yearsలో 20+ ఏజ్ కౌంట్ చేయబడ్డారు. అంటే డామ్ షూర్ దే మస్ట్ బోర్న్ ఇన్ ద విల్డర్నెస్. దే వర్ నాట్ బోర్న్ ఇన్ ఈజిప్ట్. కనుక కనానులో ప్రవేశించినటువంటి తరం ఉందే 6 లక్షల కాల్బలం, అది ఇశ్రాయేలు అరణ్యములో కన్నటువంటి 2వ తరం. వాళ్ళు నివాసాల్లోకి వెళ్ళారు అంటే ఒకసారి ఆలోచించండి, దేవుని వాగ్దానాలు ఎంత గొప్పవి. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో, నీ సంతానము 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారు, మిక్కిలి ధనవంతులే బయలుదేరి వస్తారు అన్నాడు. వాళ్ళు తిరిగి ఈ దేశానికి వస్తారు అని చెప్పినప్పుడు ఒక జనరేషన్ విడిపించబడిన ఆ జనరేషన్లో 2 మనుషులు తప్ప 6 లక్షల కాల్బలంలో కనానుకు చేరలేకపోయారు. కానీ వారి యొక్క సంతానాన్ని దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చి ఆ సంతానాన్ని లెక్కించి వారితో తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మరి ఎంత గొప్ప భాగ్యం అది. ఈజిప్టులో దాస్యములో పుట్టిన వారు కాదు వీరు, అరణ్య యాత్రలో పుట్టినటువంటి వారు. ఇక్కడ మనకు ఇంకొక సింబాలిజం కనిపిస్తుంది. అదేంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్ ఆర్ లైక్ ఫస్ట్ జనరేషన్. మొదటి జనరేషన్లో ఉన్నటువంటి ఆ ప్రజలు ఉన్నారే ఐగుప్తులో వారు ఇశ్రాయేలీయులకు పోలికగా ఉంటే, ఈ విల్డర్నెస్లో పుట్టినటువంటి తరం చర్చికి పోలికగా కనపడతారు. ఏదైతే ఇశ్రాయేలీయులు చేసుకొనలేకపోయారో దానిని యేసుక్రీస్తు ద్వారా అన్యులను దేవుడు తన రాజ్యంలోనికి, నిత్య జీవంలోనికి ఆహ్వానించుకున్నాడు. కనుక విమోచించబడ్డాము మోషే చేత అనుకున్నటువంటి వారు ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి వారు కనాను వెళ్ళలేకపోయారు. కానీ యెహోషువ నాయకత్వం కింద నూతన తరం వారు కనానులో ప్రవేశించారు. యేసుక్రీస్తు, జీసస్ అన్న, జాషువా అన్న, హోషేయ అన్న ఒకటే అర్థం. యెహోషువ,
హోషేయ, యేసు, ఈ మూడింటికి ఒకటే అర్థం, సేవియర్ అని అర్థం. కనుక మోషే ధర్మశాస్త్రానికి గుర్తుకుంటే యెహోషువ కృపకు గుర్తుగా ఉన్నాడు, క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు, నూతన తరం క్రీస్తు సంఘానికి గుర్తుగా కనిపిస్తుంది. వారు తమ నివాసములలోనికి వెళ్ళిన తరువాత యోహాను 14 అధ్యాయంలో చెబుతాడు, నా తండ్రి అంట మీకు అనేక నివాసములు కలవు, ఆల్ వర్ ఫ్రీ, అన్ని ఉచితాలే. కనుక మీరు కృపచేత స్వాస్థ్యాన్ని పొందుతున్నారు, వాగ్దానము చేత స్వాస్థ్యాన్ని పొందుతున్నారు, విశ్వాసము చేత స్వాస్థ్యాన్ని పొందుతున్నారు. మీరు స్వాస్థ్యాన్ని పొందిన తరువాత యెహోవాకి ఇంపైన సువాసన కలిగేటట్లు గోవులలోనే దాన్నే గాని గొర్రె మేకల్లో దాన్నే గాని దహన బలిగానైనా తెచ్చి మొక్కుబడి చెల్లించుటకు కనియో స్వేచ్ఛార్పణగా అనియో నియామక కాలము అర్పించున్నది అనియో దేనినైనా మీరు అర్పింపగోరిన ఎడల ఎ ఫ్రీ విల్ ఆఫరింగ్. ఎ ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇండికేట్స్ ఎ ఫ్రీ విల్ వర్షిప్. హృదయపూర్వక, ఇష్టపూర్వక, నిర్బంధము లేని ఆరాధన. They were not compelled to worship him. It is the worship coming out of the thankful heart. హృదయం నిండా ఆనందము, కృతజ్ఞతతో దేవుని స్తుతించే అనుభవం కొరకు ఈ స్వేచ్ఛార్పణ దేవుడి నియామకం చేసినట్టుగా కనబడుతుంది. యెహోవాకు అర్పణ అర్పించేవాడు 30 నూనె 2 పళ్ళ పిండి నైవేద్యంగా తేవాలి. 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండి. చూడండి, పిండి శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంటే నూనె పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఎ చర్చ్. చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. కనుక అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ indwelling of the spirit is in human being, in believer. విశ్వాసుల పరిశుద్ధాత్మ నివాసం ఉంది కనుక పరిశుద్ధాత్మ నివాసం కలిగి ఉన్నటువంటి వాడైన విశ్వాస దేవుని సన్నిధిలో అర్పణగా ఆరాధన చేసేవాడిగా ఉండాలి అనే దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. పొట్టేరుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యముగా సిద్ధపరచాలి. ఆ పడి ద్రాక్ష రసను పానార్పణంగా తేవాలి. ఇది యెహోవాకు ఇంపైన సువాసన. యెహోవాకు ఇంపైన సువాసన అనేది ఇంపైనటువంటి ఆరాధన, ఆఘ్రాణించి ఆనందింపచేయునది. దేవుడు దేన్ని ఆనందిస్తాడు? కృతజ్ఞతాస్తుతి ఆరాధనను ఆనందిస్తాడు. The church is worshipping God with thankful heart for the salvation received by grace and the eternal life received by grace of God. దేవుని కృపచేత పొందిన నిత్య జీవాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఒక విశ్వాస అర్పించే ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటిది. ఎప్పుడు? ఆఫ్టర్ రీచింగ్ క్యానన్. రక్షించబడిన అనుభవం తర్వాత జరిగే ఆరాధనే నిజమైన ఆరాధన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభువు చెప్పిన యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పిన మాటకు అర్థం అదే. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడినర ద్రాక్షారసమును పానీయార్పణము తేవాలి. ఒక్కొక్క కోడెతోనూ ఒక్కొక్క పొట్టేరుతో కూడా, గొర్రెలలో కానీ మేకలలో కానీ ఒక్కొక్క పిల్లతో కూడా అలా చేయాలి. మీరు సిద్ధపరచు వాటి లెక్క చొప్పున వాటి యొక్క లెక్కల్లో ప్రతిదానికి అలా చేయాలి. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన హోమాప్పుడు తెచ్చినప్పుడు అలాగే చెయ్యాలి. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. దేశంలో పుట్టిన వాళ్ళు స్వజనులైనా అన్యజనులైనా కూడా దేశంలో పుట్టిన వారు అందరూ అన్నప్పుడు పరదేశులుగా ఉన్నటువంటి వాడు కూడాను యెహోవాకు ఇంపైన సువాసన హోమం అర్పింపకున్నప్పుడు మీరు చేయనట్లే అతడు కూడా చేయాలి. అన్యజనులైనా విశ్వాసులైనా కూడాను యెహోవాకు ఇంపైనటువంటి ఆరాధన చేసే అర్పణ తెచ్చేటువంటి వారుగా ఉండాలి. రోమాపత్రిక పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పారు చివరిలో మనకు 16వ అధ్యాయంలో
15 అధ్యాయంలో 15 వచనంలో అంటాడు, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తునకు పరిచారకుడినయ్యాను అన్నాడు. అన్యజనులనే అర్పణ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడినందున ఇది అంగీకరించబడినటువంటిదిగా కనపడుతుంది. అందుకనే యూదులే కాదు, పరదేశులైనటువంటి వారు కూడాను ప్రభు సన్నిధికి అర్పణను తీసుకొని వచ్చినప్పుడు ఈ విధంగా వారు కృతజ్ఞత ఒకే విధంగా చెల్లిస్తారు. అంటే హృదయము ద్వారా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఒకటే విధి, సువార్త ఒక్కటే, రక్షణ విధానం ఒక్కటే, ఆరాధన పద్ధతి కూడా ఒక్కటే. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చారు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లా చెప్పు, నేను మిమ్మల్ని కొంచెపోవు దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత, ఈ పదం ఎంత అద్భుతమో తెలుసా, నేను కొంచెపోవు దేశం, మీరు వెళ్ళు దేశం కాదు, నేను తీసుకుపోయే దేశం. ఇదే కదా మనకు సువార్త పాఠం. యేసు ప్రభు యోహాను 14లో ఏమన్నారు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. దేవుడు తీసుకుని వెళ్తానంటున్నారు మనల్ని పరలోకాన్ని. ప్రభు సరిది ప్రభుతో శాశ్వతంగా ఉండేలాగా మనల్ని తీసుకువెళ్ళేవాడే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధం చేసిన తర్వాత కుమారుడిని క్రీస్తు యొద్దకు మనల్ని పంపిస్తాడు. ఆర్భాటంతో, ప్రధానతతో, శబ్దంతో ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవంగా ఉండి మనము వారితో కూడా మేఘాల పైన ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము, కొంచిపోబడుదుము, కొనిపోబడుదుము. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం కొనిపోబడతామని చెబుతున్నాడు. we were taken into our inheritances. అదే చెప్పాడు ప్రభువు కూడా ఇక్కడ 18వ వచనంలో, నేను మిమ్మల్ని కొంచెపోవు దేశంలో మీరు ప్రవేశించినప్పుడు మీరు ఆ దేశపు ఆహారం తిన్నప్పుడు ప్రతిష్టార్పణ యెహోవాకు తేవాలను, మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణగా అర్పించాలి. మీరు ఆ దేశపు ఆహారం తినేటప్పుడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మొదటి పంట వేసి ఆ పంట వచ్చిన తరువాత ఆ పంటను తినేటప్పుడు ప్రతిష్ట ఆరాధన చేయాలి. యు మస్ట్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ యు మస్ట్ డెడికేట్ ద ఫుడ్, ఫస్ట్ ఫుడ్ టు గాడ్. అదొద్దా కనుక మనం దేవునికి డెడికేట్ చేయబడతాము. మనం శుద్ధి చేయబడిన మనం ప్రభు సన్నిధిలో ఆయనతో కూడా ఉండబోతున్నాం, నూతన ఆకాశం నూతన భూమి మీద. అక్కడ మనం డెడికేటెడ్గా ఉంటాం ఆయన కొరకు. అదే చెప్పాడు, మీ తరతరాలు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణ యెహోవాకు అర్పించాలి. తరతరాలు, అది కట్టడ. 22 వచ్చింది, యెహోవా మోషేతో చెప్పిన ఆజ్ఞలు అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటుపైన మీ తరతరముల వరకు యెహోవా మోషేతో మీకు ఆజ్ఞాపించిన పొరపాటున దేన్నైనా మీరు చేయలేకపోతే, పొరపాటు ఇష్టపూర్వకంగా కాదు, పొరపాటు కావాలని కాదు, పొరపాటును గనక ఏదైనా దేవుడు చెప్పింది చేయకపోతే దానికి సమాజానికి సర్వ సమాజం యెహోవాకు ఇంపైన సువాసన నుండి దహన బలిగా ఒక కోడెను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. చూడండి, మనకి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై మీరు పాపము చేయకుండుటకై ఈ మాటలు మీకు రాయిచున్నాను. ఏమిటా మాటలు? మీలో ఎవడైనా పాపము చేసిన ఎడల, అంటే హృదయపూర్వకంగా కాదు, ఇన్నోసెంట్గా, ఇగ్నోరెన్స్తో తెలియక పాపం చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది మీ యొద్ద మీ కొరకు తండ్రి యొద్ద ఉన్నాడు, ఆయన మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మీరు పాపం చేసినట్లయితే, దేవుని యొద్ద మీరు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన రక్తము మిమ్మల్ని దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తుంది అన్నాడు. కనుక ఇగ్నోరెన్స్ చేత చేసిన ప్రతి పాపానికి కూడాను దేవుడు
తాను తన కృపచేత విమోచనను ఇస్తాడు, విడుదలను ఇస్తాడు, క్షమాపణను ఇస్తాడు. దాని కొరకై పశ్చాత్తాపాన్ని సూచిస్తోంది ఈ ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. దాని కొరకే పాప పరిహారార్థ బలి ఏమన్నాడు. దహన బలి ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉన్న వీరు పాప పరిహారార్థ బలి ఇస్తున్నారు. ఎందుకంటే మేము పాపం చేశాము, తెలియక చేశాము, పొరపాటు చేశాము అనే తెలియబడేటట్లుగా ఇస్తారు. తెలియకయే దీనిని చేసిన గనుక క్షమించబడును. వారు పొరపాటును చేసిన పాపాన్ని బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలను. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజం ఏమి, వారి మధ్య నివసించే పరదేశి ఏమి క్షమాపణ పొందుతాడు. ఏలయనగా ప్రజలందరూ తెలియకే దానిని చేయుట తటస్థించినది. ఇగ్నోరెన్స్ ఆఫరింగ్, కాంగ్రిగేషనల్ ఇగ్నోరెన్స్, పర్సనల్ ఇగ్నోరెన్స్. 27వ వచనం నుండి ఒకడెవడైనా పొరపాటున వ్యక్తి గనక పొరపాటున పాపం చేస్తే పాప పరిహారార్థ బలి ఏడాది ఆడమేకపిల్ల తీసుకొని వస్తాడు. పొరపాటున యెహోవా దాన్ని చేశాడు కనుక తెలియకే పాపం చేసిన వాడి నిమిత్తం యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. వాడిని ప్రాయశ్చిత్తం చేశాడు కనుక వాడు క్షమాపణ పొందుతాడు. ఇశ్రాయేల్లో పుట్టినవాడైనా పరదేశిగా పుట్టినవాడని ఎవరికైనా చూడ ఒకటే విధి అన్నమాట. పొరపాటున చేసిన పాపానికి క్షమాపణ ఉన్నది. అయితే దేశం ముందు పుట్టినవాడు కానీ పరదేశ్ గారు ఎవడైనా సాహసించి పాపం చేస్తే ఏమవుతుందో చూద్దాం, ఏమిటి నీ లెక్క అన్నట్టుగా పాపం చేస్తే కనుక వాడిని అలక్ష్యం చేయకుండా జనంలో ఉండకుండా కొట్టివేయండి అన్నాడు. నిశ్చయంగా దోష శిక్షకుడు వాడు కారకుడే కాబట్టి వాడిని చంపేసేయమన్నాడు. ఆజ్ఞ మీరినందున వాడిని నిశ్చయంగా కొట్టివేయాలి అన్నాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా కింద చూపించాడు. అదేంటంటే విశ్రాంతి దినాన్ని ఒకడు పర్పస్ఫుల్గా కట్లేరుతున్నాడు. ఏ పని మీరు చేయొద్దు అన్నాడు. జీవనోపాధి కొరకైన ఏ పని చేయొద్దు అన్నాడు కదా. కట్టెలు ఏరుకుంటున్నాడు. అది అతడు ముందు రోజు ఏరుకోవాలి. ఆహారం కూడా ముందు రోజు సిద్ధం చేసుకోవాలి. ఏ పని చేయకూడదు, దేవునితో గడపాలి ఆ దినం. కానీ వాడు ఏం చేస్తున్నాడు? 32వ వచనం నుండి 36వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన్ని కట్టెలేరుడు చూచిన వాడు కట్టెలేరుడు చూచిన వారు మోషే యొద్దకు అహరోను యొద్దకు సర్వ సమాజం యొద్దకు వాడిని తీసుకుని వచ్చి అది వారికి ఏమి చేయవలనో అది విషయపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచారు, రిమాండ్లో పెట్టారు. జడ్జిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు యెహోవా మనుషుడు మరణశిక్ష పొందాలని చెప్పేశాడు. సర్వ సమాజము పాలెం వెలుపటికి వాళ్ళని తీసుకుని పోయి రాడదొకటి చంపాలని మోషేతో యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. అంటే పర్పస్ఫుల్ సిన్, కావాలని సాహసించి పాపం చేస్తే పనిష్మెంట్ తప్పదు, మరణం తప్పదు అన్నాడు. విల్ఫుల్ సిన్, ఇష్టపూర్వకంగా చేసే పాపం. ఒకడు రక్షించబడిన తర్వాత ఇష్టపూర్వకంగా పాపం చేస్తే కరుణాధారమైన క్రీస్తు రక్తముతో పని లేక శిక్ష కొరకే అతడు వేచి ఉండాలి అని అన్నాడు పౌలు గారు. కనుక ఒకడు ఇష్టపూర్వకంగా చేశాడంటే క్రీస్తు యొక్క కరుణాధారాన్ని తృణీకరించి పాపం చేస్తున్నాడని. అట్లాంటి వాడికి అగ్నిగుండం వేశారండి. ఇక 37 వచనం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇలాను, వారు తమ తమ తరాలను బట్టి తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రాలు తగిలించాలి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠ ఉండేటట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. మునుపటి వలె వ్యభిచరింపక అంటే విగ్రహారాధన చెయ్యక. డిఫైల్మెంట్ ఆఫ్ బాడీ, డిఫైల్మెంట్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, ఆత్మను అపవిత్రపరచుకొనకూడదు వ్యభిచారము చేత. దే మస్ట్ బి ట్రస్ట్ వర్ది, దే మస్ట్ బి ఫెయిత్ఫుల్ టు గాడ్. దానికి గుర్తుగా దాన్ని చూచి ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించటకే అది మీకు కుచ్చుగా ఉండును. నేడు నేను మీకు దేవుడనై ఉండినట్లుగా ఐగుప్తు దేశములను మిమ్మల్ని రప్పించిన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను నేనే మీ దేవుణ్ణి అని మీకు తెలిసేటట్లుగా, జనానికి తెలిసేటట్టుగా మీ వస్త్రాల మీద అంచులకి కుచ్చులు ఉండాలి, దాని మీద నీలి సూత్రాలు తగిలించాలి.
ఇది విమోచించబడిన వారి యొక్క వస్త్రధారణ. కనుక నీలి రంగు అనేటువంటిది వారి యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేస్తుంది, వారి కాలింగ్ని జ్ఞాపకం చేస్తుంది, వారు పిలువబడిన గొప్ప పిలుపుని జ్ఞాపకం చేస్తుంది. మిగిలిన ప్రజల కంటే భిన్నమైనటువంటి వారుగా వారి వస్త్రధారణ జ్ఞాపకం చేస్తుంది. దే బిలాంగ్స్ టు గాడ్ అనేది అర్థమయ్యేట్లుగా ఈ వస్త్రధారణ వారికి ఇచ్చాడు. కనుక ఇది జ్ఞాపకం ఉంచుకొని అనుసరించండి అని చెబుతున్నాడు. ఈ అధ్యాయంలో మనం శ్రేష్టమైనటువంటి విధానాలు కనానికి వెళ్ళిన తర్వాత ఎలా ఆచరించాలో ప్రభు వారితో చెప్పటం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని ముగించుకున్నాం.